అసలే భయాలు పైగా పుకార్లు ఇది చాలదన్నట్లు బంకుల కండిషన్లు అన్నీ కలిపి పెట్రోల్ కొరత పుకార్లకు దారితీస్తాయి. బంకుల్లో పెట్రోల్ దొరుకుతున్నా క్యూ లైన్లు మాత్రం తగ్గడం లేదు. గ్యాస్ ఉంది, పెట్రోల్ ఉంది, అనవసర భయాలు వద్దు. కేంద్రం రాష్ట్రాలు చెబుతున్న మాటలివి. కానీ గ్రౌండ్లో చూస్తే పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రజల్లో భయం రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తాయన్న పుకార్లతో జనం ముందే అలర్ట్ అయ్యారు. బైక్లు, కార్లతో పొద్దున్నే పెట్రోల్ బంకుల ముందు వాలిపోతున్నారు. ఇక పెట్రోల్ దొరకదన్నట్లు ఫుల్ ట్యాంకులు నింపించుకుంటున్నారు. పెట్రోల్ దొరకదన్న భయం ఒకటైతే రేట్లు పెరుగుతాయన్న పుకార్లతో జనం బంకులకు పరుగులు తీస్తున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి వరకు పెట్రోల్ బంకులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వాటర్ బాటిళ్లు, పెద్ద పెద్ద క్యాన్లను వెంట తీసుకున్నారు. పెట్రోల్ బంకు సిబ్బందితో గొడవ పెట్టుకుని మరీ నింపించుకుంటున్నారు. ఇదే అసలు సమస్యకు కారణమైంది. ఒక్కసారిగా పెట్రోల్కు డిమాండ్ పెరిగింది. ఫుల్ ట్యాంకులు కాదు, లూజ్గా నింపుకెళ్లడంతో బంకుల్లోని పెట్రోల్ అమాంతం ఖాళీ అవుతోంది. దీంతో మరింత భయపడి దగ్గరలోని బంకులకు వెళుతున్నారు వాహనదారులు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏ పెట్రోల్ బంకు చూసినా వాహనాలే. కేంద్ర రాష్ట్రాలు మొత్తుకుంటున్నా పరిస్థితులలో మార్పు లేదు. కేవలం కృత్రిమ కొరత కారణంగానే బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారని చెబుతోంది కేంద్రం. కొరతపై వస్తున్న వదంతులు నమ్మవద్దని, पेट्रोल डीजल धरल्लो ₹1 కూడా పెంచలేదని తేల్చి చెప్పింది. पेट्रोल पंप के बाहर लाइन देखी गई है और पैनिक बाइंग भी ऑब्जर्व की गई है. मैं देशवासियों को विश्वास दिलाना चाहती हूं कि हमारे पास पेट्रोल और डीजल पर्याप्त मात्रा में उपलब्ध है. कहीं पर भी किसी पेट्रोल पंप पर कोई कमी नहीं है. पेट्रोल पंप को सप्लाई करने वाले टर्मिनल्स पर भी पर्याप्त मात्रा में उपलब्ध है. इसलिए अफवाहों पर विश्वास न करें और पैनिक बाइंग से बचें. मैं ये भी बताना चाहती हूँ कि पेट्रोल और डीजल के प्राइस में कोई बढ़ोतरी नहीं की गई है. అయితే సమస్యకు మరో కారణం డీలర్లు, రిటైలర్లు. ఇంతకుముందు అరువుపై ఇంధనం సప్లై చేసేవారు. కానీ యుద్ధం మొదలయ్యాక ఎప్పుడు కొనుగోలు చేస్తే అప్పుడే డబ్బులు చెల్లించాలని తెగేసి చెప్పడంతో సమస్య వచ్చింది. బంకుల నిర్వాహకులు డబ్బులు రొటేషన్ చేయలేక స్టాక్ తీసుకోవడం లేదు. దీంతో ఉన్న పెట్రోల్కు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తమ దగ్గరున్న నిల్వలను త్వరగా అమ్మడానికి నో స్టాక్ బోర్డులు పెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాహనదారుల్లో భయాన్ని సృష్టించి 10 రోజుల్లో అమ్మాల్సిన పెట్రోల్ను 2 రోజుల్లోనే అమ్మేస్తున్నారు. ఇలాంటి బంకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జనం.